ఇక్కడ కూర్చొని 20 minutes అయింది. ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. వ్యూ అయితే సూపర్ ఉంది. ఎటు పోయినా కానీ బండి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే చాలు. అదే కదా, అది మొత్తం కనిపిస్తుంది. చాలా స్టీప్ ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను. ఇది చాలా స్టీప్ ఉంది. 1-2 సార్లు నేను ఎక్కుంటే, నిన్న లెగ్స్ చేసినందుకేమో ఎంత నొప్పి పుడుతుంది నాకు. అలసిపోతుంది లెగ్స్. వెళ్దాం. ఏమో అన్ని రికార్డ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు చూడండి అట్టే చేస్తున్నా. ఎయిమ్స్ కాలేజ్ ఇది. ఇప్పుడేమైనా కదులుతుంది? అది లేదుగా, కరెక్ట్గానే ఉందిగా. కొంచెం ట్రెక్కింగ్ ఇక్కడి నుంచి ఒక బోర్డు ఉంటే చాలు. నుంచి గుంటూరు విజయవాడ హైవే దాకా వచ్చింది. రేరు పాటలన్నీ వినాల్సి వస్తుంది. ఇది చూడు ఇంకా పెద్దగా ఉంది. ఏం కాదులే, అవి జలగలు కాదుగా, కింద స్కిన్ ఎలర్జీయా. మనకి లేనిది ఏమైనా కాదు చెప్తే భయం ఉన్నాయే కదా అది. మళ్ళీ పైకి వెళ్తుంది ఇక. ఇటువైపు ఆ రోడ్డింగ్ ఎలా ఉంటుందో, హైటు లో, కిందకి పైకి. ఇదిగో ఫస్ట్ వ్యూ పాయింట్.
అంతే అయిపోయింది. పట్టించుకోవట్లా, డబ్బులు తీసుకుంటున్నారు కానీ అది పోతే పడేటట్టుగానే వదిలేయ్యా. వేటికి రేపు తమ్ముడు వెళ్తున్నాడు కుంట్లా. చూడండి, మీలో ఇంట్రెస్టింగ్ ఎవరైనా అంటే మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ పెడతారు, వీడియోలో కన్సల్ట్ అవ్వండి, ఏమనుకోడు. వెనకాల చూసారా ఫ్రెండ్స్, డిక్కీ మామూలే లేదు మాడిది. మాడి జిమ్సన్. సర్లే, చూసుకోవటానికైనా బాగుంటుంది, నీకు షేర్ చేస్తుంది. మీ పిల్లలకి చూపించుకుంది కానీ ప్రైమ్ చూడండి రా, ఇట్లా ఉండేవాడిని రా అని. అయిద్దిలే, అడిగిపోయిద్ది అవగా. ఎందుకు నిన్ను చంపేస్తారు. చాలా అడ్వెంచరస్గానే ఉంది, మరీ ఈజీగా లేదు, మరీ హార్డ్గా లేదు, మోడరేట్గా ఉంది. కొన్ని ట్రెక్స్ ఉంటాయి, స్టార్ట్ అవ్వగానే అయిపోతాయి. ఇదైతే బాగుంది. చాలాసేపు అయింది, ఇప్పటికీ 20 minutes అయింది. అప్ హిల్ ఎక్కుతూనే ఉన్నాం, ఇంకా డౌన్ హిల్ కూడా ఉంది. సెంటర్ పాయింట్ కూడా రాలేదు ఇంకా. గాడేంటో 1 second ఫెయింట్ అయిపోయాడు. బా ప్రశాంతంగా ఉందయ్యా, ఎక్కించవచ్చు. పర్మిషన్ లేదు ఇక్కడ, బయట అయితే పర్మిషన్ ఉంటుంది. సూపర్ ఉంటుంది ఇటువైపు. అది వస్తుంది చూడు, 350 or 450 కావాసాకిలోనో కేటీఎంలోనో. అవును, డెకార్ లాగా ఉంటుంది. అవును అవును అవును. అది కాకుండానే సపరేట్గా దీని మీద నడిపించడానికి 2-3 ఉన్నాయి. హైట్ తక్కువను, వెయిట్లెస్, ప్లస్ ట్యాంక్ కెపాసిటీ కూడా 4 or 5 liters. జస్ట్ ఎక్కడానికే సూపర్ ఉంటుంది తెలుసా. సైక్లింగ్ పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. అంటే దానికి పర్మిషన్ లేదు హైవేకి. బ్యూటిఫుల్ వ్యూ, మంగళగిరి సిటీ, ఎయిమ్స్ కాలేజ్ మొత్తం కనిపిస్తుంది. ఇటువైపు ఏమో రోడ్ వేస్తున్నారు కొత్తగా, అమరావతి టు గుంటూరు విజయవాడ హైవే. చాలా స్టీప్ ఉంది, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను. ఇది చాలా స్టీప్ ఉంది. 1-2 సార్లు నేను ఎక్కుతుంటే ఐడియా ఉండేది. వ్యూస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా ఉన్నారు బాగానే.
చూడండి ఎంత స్టీప్ ఉందో, స్ట్రైట్గా. జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ కూర్చొని 20 minutes అయింది. ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. వ్యూ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. అంటే స్కూటీలో ఎంత ఇద్ది? 200 ఇద్ది. ఏది 40-42 ఇచ్చింది. ట్యాంక్ ఫుల్కి 200 తిరిగింది అబ్బాయి. 210 220 4.5 ఉంటుంది. ఆ జీటీకి కూడా అంతే, ఫుల్ ట్యాంక్ 200 తిరిగింది. అయ్యా అయిపోయింది పని. అటు నుంచి ఎక్కుంటే ఎట్లా ఉండేది? అదేగా, అందుకని అందరు అటు నుంచి ఎక్కుతున్నారు. నిన్న లెగ్స్ చేసినందుకేమో ఎంత నొప్పి పుడుతుంది నాకు, అలసిపోతుంది లెగ్స్. ఆగుదాం, రిస్క్ ఏం లేదులే, చేసాంలే. ఇటు నుంచి హార్డ్, అటు నుంచి ఈజీయే. ఇది మొత్తం దిగేది ఉంటుంది అప్పుడు, అటు నుంచి ఎక్కుంటే. ఈ ఏజ్గా మనం ఇట్లా అయిపోతే ఎట్లాగా? అయిపోయిందా? 27 అందే అంటావు? అయిపోయింది సంగతి, అయిపోయింది. థర్టీ అంటావా? ఇప్పుడు మనం పెద్దది పెట్టేస్తాం. ఇది సూపర్ ఉంది. ఏంటంటే మనకి చాదగా అట్లా లేదు, ఇంక ఈ రికార్డ్ అయింది ఇంతే పెట్టేస్తా. నోట్ నుంచి మాట రావట్లేదు. జిమ్ములు కాదయ్యా, ఇది ఎక్కుతుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అమ్మా అయిపోయిందయ్యా, అయిపోయింది, మన పని అయిపోయింది. అంతే, ఇంకా శవమే. మట్టి మట్టి కొట్టుకొని పోతాడు రోజుకోసారి. మనం ఉండాలి అవి రావాలంటే. బాగుంది పైన, అర్థమైపోయింది అబ్బాయి. ఫిజికల్ ఫిట్నెస్ మనది. ఫిజికల్ ఉంది కానీ ఫిట్నెస్ లేదు.
వచ్చేసామయ్యా పైకి. ఇంత ఆనందంగా ఉందయ్యా, అర్థమైపోయిందయ్యా. ఇక్కడ నడిస్తే ఏం లేదయ్యా, అంత బాగా పర్లేదు, బాగానే. అయ్యో అప్పు ఎక్కేటప్పుడే రీల్స్లో ఏదో ఊర్లో వాళ్ళు పైకి ఎక్కుతూ ఉంటారు చూడు, లగేజ్ చేసుకొని, వాళ్ళు లెగ్స్ చూపిస్తాడు. మనమే ఇట్లా అంటుంటే వాళ్ళు ఇంకెట్లా ఎక్కుతారో అలవాటు అయ్యి. ఇటు లేదు లేదు, ఇదే అది సీటింగ్ ఏరియా. స్టీప్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇది ఉంది. ఇది పర్లా, ఇక్కడ నడుస్తుంటే అంతకేం అనిపించట్లేదు కానీ సూపర్ ఉంది. ఇటువైపు చూడు, ఓపెన్ ల్యాండ్ సూపర్ ఉంది. అదే అది ఆ బెంచీలు లేకపోతే అడక తింటామే ఇంకేడ. ఒక్కడనే వచ్చి ఉంటే ఇందాకలే కిందకి వెళ్ళిపోయాడు అటు నుంచే. ఉంది ట్రెక్కింగ్ లాగానే ఉంది, మరి ట్రెక్కింగ్ పేరు మీద ఇట్లా కాకుండా అది ఇంకా బాగుంటుందా? సైడ్ కట్టాలి. వర్షం పడింది కాబట్టి నీట్గా ఈ బాడీలతో లేదాకి వెళ్తాం మనం. వెళ్ళచ్చు ఆడ వెళ్ళి ఆక్సిజన్ లేకుండా, తక్కువ ఆక్సిజన్లో ఇది వేరే రూట్లా ఉంది. ఎటు పోయినా కానీ బండి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే చాలు. అదే కదా, ఇన్ని రోడ్లు ఉంటే కన్ఫ్యూజన్. మరి అట్లాంటప్పుడు వాడు బోర్డులు పెట్టాలి, బోర్డులు పెట్టి. ఇది వేరే రూట్ మళ్ళీ. అటు స్టెప్స్ ఒకటి ఉన్నాయి, ఇది ఒకటి ఉంది, అది నార్మల్ ట్రెక్కింగ్ రూట్ ఒకటి ఉంది. కన్ఫ్యూజన్ ఉంది. బోర్డులు ఉండాల్సింది, బోర్డులు ఉంటే బాగుంది. ఎక్కేటప్పుడు ఒకవైపు నుంచి ఎక్కాము, ఇప్పుడు దిగేటప్పుడు ఇంకెటు నుంచో దిగుతున్నాం, అర్థమై చావట్లేదు. సడన్గా రోడ్డు వచ్చింది, రోడ్డు మీద నుంచి దిగిపోతున్నాం. ఎక్కడో మిస్ అయ్యాం ఆ రూటు. ఇది కూడా బాగానే ఉంది, కొంచెం తొందరగా దిగినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. ఈ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అర్థం కావట్లేదు. కిందకి తీసుకెళ్తే చాలు ఈ రోడ్డు. ఉందో లేదు అసలు. పక్కన దిగి చూస్తే కొంచెం ధైర్యంగానే ఉంది. కిందకి బండి కాడికి తీసుకెళ్తే చాలు.
అది కూడా నిజమేగా. అడిగి పోయిన తర్వాత ఆలోచిద్దాం. అది పక్కన నుంచి ఉందేమో. లేదు, పక్కన తర్ర ఉందిగా. 50 నిమిషాల తర్వాత ఇప్పటికి ఒక గేట్ వచ్చింది. బోర్డులు ఉండాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది పైన. అక్కడెక్కడో స్టార్ట్ అయ్యాము, తప్పిపోయి ఇక్కడెక్కడో ఎండ్ అయ్యాము. బండి దగ్గరికి ఇంకా 500 మీటర్స్ నడవాలి. Today I am going to make a new video, so please subscribe, whatever. I want to reach 1 million.